వెల్కమ్ టు అవర్ ఛానల్. ములక్కాయ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను. అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ములక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ములక్కాయ ముక్కలు ముందే వేస్తే ఉల్లిపాయలతో పాటు ఎక్కువ ఉడికిపోతాయి. త్వరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. ఇదైనా అయిపోతాయి అన్నమాట, విరిగిపోతాయి. అందువల్ల ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. ములక్కాడలు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకొద్దిగా ఉప్పు వేసుకుని సరిపడా కారం వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలి. ఇవన్నీ కొద్దిగా మగ్గినాయి కదా, దీనిలో ముందుగా శుభ్రంగా వేడి నీళ్ళలో శుభ్రం చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలి. ఇవి సోవడాయిలు అంటారు. ఇవి కూడా ఒకసారి తిప్పుకోవాలి. అంటే ఇప్పుడు తిప్పితే ఏమి విరిగిపోవు, గట్టిగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తిప్పుకోవచ్చు ఒకసారి. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి కొద్దిగా ఒకసారి తిప్పుకొని దీనిలో మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా చేసుకుంటారు. కాకపోతే కుక్కర్లో వండరు. నేనైతే త్వరగా అయిపోవడం ఎలాగనేది చూపిస్తున్నాను. ఎలా చేసుకున్నా ఇలా చేసుకుంటే త్వరగా అవుతుంది. అలా గిన్నెలో వండుకుంటే కొద్ది టైం పడుతుంది కాబట్టి ఇలా త్వరగా అయిపోవడం కోసం ఇలా చూపిస్తున్నాను. దీనిలో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చాను. ఇంకా 2 కంటే ఎక్కువ విజిల్స్ రావద్దు, ములక్కాయ ముక్కలు బాగా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో కోడిగుడ్లు వేసుకున్నాను. ఇవన్నీ ఇలా తిప్పుకున్న తర్వాత వీటికి ఉప్పు కారం పట్టాలంటే మరలా స్టవ్ వెలిగించి ఒక్కసారి మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. దీనిపైన కొత్తిమీర, కరివేపాకు మరలా వేసాను. ఇలా లాస్ట్ లో వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుంది అన్నమాట కర్రీకి. చూడండి ఎలా ఉందో, మంచిగా ఉడికిపోయింది. ఇది ఎక్కువ తిప్పుకోకూడదు, ముక్కలు విరిగిపోతాయి. ఇలా ఉంది కదా, ఇలా కోడిగుడ్లు ఇలా ఉంటే కొద్దిగా ఉప్పు కారాలు వెళ్ళవు కాబట్టి ఒక్కసారి మూత పెట్టేసి 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఎక్కువ రాకూడదు మరలా. చూసారు కదా, మూత పెట్టేసి 1 విజిల్ రానించాను. ఇప్పుడు మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఉప్పు కారాలు అవన్నీ గుడ్లు కూడా పట్టిని. చాలా ఈజీగా సింపుల్ గా
ఇలా చేసుకోవచ్చు. కుక్కర్లోనే మనకి గిన్నెలో వండుకుంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ ఉడకడం కోసం. ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు. ఫస్ట్ టైం 2 విజిల్స్ రానివ్వాలి, 2 విజిల్లు. తర్వాత గుడ్లు వేసిన తర్వాత 1 విజిల్ రానివ్వాలి. అలా అయితే కరెక్ట్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.